1997లో సింగపూర్లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో కొత్తగా నిర్మించిన ఒక హాస్టల్ బ్లాక్ అకస్మాత్తుగా మూసివేయబడింది. ఎటువంటి వివరణ లేకుండా విద్యార్థులు ఆ విషయంపై చర్చించుకున్నారు. తమ గుసగుసల్లో అక్కడ నిజంగా ఏమైందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూశారు. మొట్టమొదటి రోజుల్లోనే కొత్తగా చేరిన విద్యార్థుల గుంపు హాస్టల్ టాప్ ఫ్లోర్లోకి చొచ్చుకుపోయారు. ఉత్సాహంగా, భయంగా, ఆశతో నిండిన ఆత్మతో. కానీ కొన్ని వారాల్లోనే అద్భుతమైన సంఘటనలు ప్రారంభమయ్యాయి. ప్రతి రాత్రి ఖచ్చితంగా 3 AM ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించేది. మొదట మృదువుగా, తరువాత గట్టిగా. తలుపు తెరిస్తే ఎవరూ ఉండరు. కొన్ని రోజుల్లో ఆ తట్టింపులు అడుగుల శబ్దాలుగా మారాయి. భారీగా, లాగుతూ నడిచే అడుగులు ఒక గది నుంచి మరో గదికి వెళ్తూ నిద్రలో ఉన్న విద్యార్థుల మంచం పక్కనే ఆగిపోతాయి. ఆ అద్దంలో ఉన్న విద్యార్థుల మన్నించబడిన నిద్రకు దాని నిఘా కంటపడింది. మొదలైన విద్యార్థులతో పాటు మేలిన్ అనే ఒక విద్యార్థిని అంతర్నిహితంగా ఈ సంఘటనలపై రికార్డ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె తన కెమెరాను తలుపు దగ్గర ఉంచి నిద్రపోయింది. మరుసటి ఉదయం ఆమె తలుపు తెరుచుకుని వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. కెమెరా కనిపించలేదు. ఆ రోజు హాస్టల్ శుభ్రం చేసేవాడు దానిని మెట్ల దగ్గర కనుగొన్నాడు. వీడియోను ప్లే చేయగానే మేలిన్ ప్రశాంతంగా నిద్రిస్తున్నది కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా 3 AM తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక నీడ ప్రవేశించింది. మనిషిలా ఉన్నది కాని వంకరగా స్టాటిక్లాగా మెరుస్తూ. తర్వాత స్క్రీన్ నల్లగా మారిపోయింది. ఈ సంఘటనను క్యాంపస్ సెక్యూరిటీ సరదా ఆటగా కొట్టిపారేశారు. కాని ఒక రాత్రి అదే ఫ్లోర్లో గస్తీ చేస్తున్న గార్డ్ కనిపించకుండా పోయాడు. సీసీటీవీ వీడియోలో అతని టార్చ్లైట్ కదులుతూ కనిపించింది. కొన్ని క్షణాలు తేలియాడింది. తర్వాత నేలమీద పడిపోయింది. మరుసటి ఉదయం విద్యార్థులు గోడలపై పదాలు చెక్కబడి ఉన్నాయని చూశారు. ఇంకా ఇక్కడనే ఉన్నాను. ఆ విశ్వవిద్యాలయం ఆ అంతస్తును మౌనంగా మూసివేసింది. తరువాత అక్కడ ఎవరూ నివసించలేదు. ఇప్పుడు ఆ హాస్టల్ స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు. కాని రాత్రిళ్ళు ఆ కారిడార్ దగ్గరుగా వెళ్లే కార్మికులు చెబుతారు. వారు ఒక స్త్రీ హమింగ్ వినిపిస్తుందని, తరువాత లైట్లు మెరుస్తాయని, మరి గడియారం